ఆత్మీయులారా, పవిత్రమైన శ్రావణ మాసంలో గురువారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. సాయిబాబా చరిత్ర మొత్తంలోకి ఆగస్టు నెల, అందులో 16వ తేదీ తర్వాత వచ్చే సత్సంగం ఉంది. ఇది అప్పుడే ఆయన 72 గంటల సమాధి నుంచి లేచి విశ్వవ్యాప్తమైన తన అవతార కార్యాన్ని ప్రారంభించిన మొదటి రోజులు అన్నమాట. మొత్తం మీద అవకాశం ఉన్నప్పుడల్లా మనం ఈ సాయి సుధారహరి పేరుతో సాయిబాబా గురించి అనేక కోణాలలో వైవిధ్యభరితమైన అనేక అంశాలను ప్రస్తావించుకుంటూ సంతోషిస్తూ వీలైనంత ఎక్కువగా మన ఆరాధ్య దైవమైన సచ్చిదానంద సద్గురు స్వరూపమైన సాయిశ్వరుడి గురించి చెప్పుకుందాం. దీనికి కారణము ప్రేరణము అయిన భరద్వాజ మాస్టర్ గారికి మనం ఎప్పుడూ నిత్య నమోవాకాలు అర్పించుకుంటూనే ఉంటాం. సాయిబాబా ఒక గొప్ప సమన్వయ చక్రవర్తి. ఎట్లా? ఆయనకు దేంతో విభేదం లేదు, ప్రతిదాంతోనూ సామరస్యం సానుకూలత మాత్రమే ఉంది. అందుకని అక్కడ ఎట్లా ఆ రోజు పరిస్థితి ఏంటి? కులాలు, మతాలు, జాతి భేదాలు, ఎక్కువ తక్కువలు, స్త్రీ పురుషులు, ఇలాంటి విభజనలన్నీ ఏలుతున్న కాలం అది. ముఖ్యంగా మరాఠా ప్రాంతము అతి ప్రధానమైన విదేశీ దాడులు, ఈ మతాలకు సంబంధించిన విశృంఖలమైన పరిస్థితులు ఉన్న రోజులలో అక్కడ బాబా ఉద్భవించారు. ఆయన వాటన్నిటిని ఎదుర్కొన్నారు. అంతేకాదు, ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో ఒకడికి కుష్ఠరోగం అని తేలిందనుకోండి, అప్పట్లో ఏం చేసేవాళ్ళట, ఊరి బయట వాళ్ళకి ఏదైనా పొలమో స్థలమో ఉంటే అక్కడ గుడిసె వేసి ఆ మనిషి మీద ఎంత ప్రేమ ఉన్నా ఆ గుడిసెలో ఆ మనిషిని పెట్టి అక్కడ ఒక మంచమో ఏదో ఒకటి పెట్టి, మంచమో కంచమో పెట్టేసి అక్కడ ఆ మనిషికి కావలసిన అన్నం దూరం నుంచి మనిషి దగ్గరకు పోకుండా, ఎందుకంటే అది అంటురోగము, వస్తే ప్రమాదము, జీవితం పోతుంది అని అక్కడిచ్చి, ఒకవేళ ఆ మనిషి కనుక చనిపోతే మళ్ళీ శవాన్ని దహనం చేయకుండా ఆ మొత్తం ఆ గుడిసెనంతటిని కాల్చిపారేసేవాళ్ళట. అంత దారుణమైన పరిస్థితులు ఆ రోజు ఉంటే సాయిబాబా ఈరోజు ఆధునిక శాస్త్రంలో ఎలా చెప్తున్నారో దానికి తగ్గట్టు ప్రవర్తించారు. కుష్ఠరోగము అన్ని స్థాయిలలో అన్ని సందర్భాల్లో అంటురోగం కాదు, అందరికీ కాదు. కాబట్టి ఎవరైతే కుష్ఠరోగులు సేవ చేశారో వాళ్ళందరికీ అది అంటుకొని వస్తుందనే భయం లేదు. అదిగాక సాయి యొక్క ఆజ్ఞానుసారమే అక్కడ ఉండే పరిస్థితులన్నీ ఉంటాయనేది కూడా రెండవ విషయం. అందుకని భాగోజీ అనే కుష్ఠరోగి చేత ఆయన దగ్గరుండేవాడు. అతను ఒక భక్తుడు. అతడికి కొంతవరకు ఆయన రోగం తగ్గిందని సాయిబాబా వారు ఆయన స్నానం చేసినప్పుడు, ఆయన రోజు ముఖం కడుక్కున్నప్పుడు ఆ నీళ్లను ఒంటికి పూసుకోవటం వల్ల తగ్గిందని చెప్తారు. అటువంటి సత్పురుషుడైన సాయి ఒక మానవతా దృష్టితో అందరితో పాటు వాళ్లకు ఒక ప్రాముఖ్యం ఇచ్చి అంటురోగం కాదని చెప్పడం అద్భుతం. అంతేకాదు, కులం, మతం, స్త్రీ పురుష భేదం, డబ్బులున్నోడు డబ్బు లేనోడు ఏమీ లేదు, ఎవరైనా రావచ్చు. తలుపులే వెయ్యని లేని ఆ ద్వారకామాయికి ప్రతివారికి ఎప్పుడూ కూడా నిత్యం ఆహ్వానమే. అంతేకాదు, అక్కడ వచ్చిన ఎవరైనా ప్రశ్నించవచ్చు, స్వయంగా వచ్చి అనుభూతి చెంది తెలుసుకోవచ్చు. ఎవరైనా వచ్చి ఏదైనా అసంబద్ధంగా చెప్తుంటే ఆయన ఒప్పుకోరు. ఒకసారి ఎవరో ఒకడు వచ్చి ఎదురుగా కూర్చొని ఉన్నాడు, ఎవరో వచ్చి కష్టం చెప్పుకుంటున్నారు పక్కవాళ్ళు. అప్పుడు వెంటనే ఆ మొదటివాడు అన్నాడు, ఇంత మహానుభావుడు సామ్రాట్టు ఆధ్యాత్మికతకైనటువంటి సాయిబాబా దగ్గర నీ ఇంట్లో కష్టాలు ఇబ్బందులు చెప్పుకుంటావా అని. అంటే బ్రహ్మవనో ఇంకోటో అడుగు అని అతని ఉద్దేశం అయి ఉండవచ్చు. వెంటనే బాబా వారించారు, అట్లా ఎప్పుడూ ఎవరికీ చెప్పకు, ఎవరు వాళ్ళంతా వాళ్ళు రారు, నేనే అనేక మిషలతో నా దగ్గరకు రప్పించుకుంటాను. భగవంతుడు ఎవరిని సంకల్పిస్తే వాళ్ళే వస్తారు. కాబట్టి ఒకటి నేను పిలవడమో లేదు భగవంతుడు పంపడమో ఉంటుందని భావం అన్నమాట. కనుక ఎవరైనా రావచ్చు,
తమ కష్టం ఏదైనా చెప్పుకోవచ్చు. అందుకు గాను నేను నా తపస్సు ధారపోసి వాళ్ళకు సాయం చేస్తాను, కనుక మాట్లాడవద్దు అని భరోసా ఇచ్చిన మహానుభావుడైన. ఏదైనా చెప్పుకోవచ్చు ఒక తండ్రి ముందు, దైవం ముందు చెప్పుకున్నట్టు. అంతేకాదు మనిషి లోపల ఉండే శంక, అనుమానము, తర్వాత దేని గురించి అయినా సరే ఒక ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకు అనుభవరూపకమైన సమాధానం చెప్పటం సాయిబాబా ప్రధాన ఆయన ప్రబోధన లక్ష్యం అన్నమాట. అందుకనే ఆయన చాలామందికి తమ ఇష్టదైవాల రూపంగా కనిపించటం. మహారాష్ట్రలో ఎంతమంది దేవతలను పూజిస్తారో వాళ్ళందరిలాగా ఆయన దగ్గర అనిపించటం. ఒకతను సమర్థ రామదాస స్వామిని మాత్రమే పూజిస్తాం అనుకుంటాడు. అటువంటి వాడికి సమర్థ రామదాస స్వామి దర్శనం అవుతుంది. అట్లా ఎవరు ఏ విధంగా ఆరాధిస్తారో ఆ ఆరాధనలన్నింటినీ భగవంతుడు స్వీకరిస్తున్నాడు అని రూఢి చేసినవారాయన. అంతేగాని ఎవరిని ఆరాధిస్తామనేది కాదు, అసలు ఆరాధించకుండా ఉండడం తప్పు. ఆరాధన అనేది చేస్తే అది శ్రేష్టమే, శ్రేయస్కరమే. అది సాయిబాబా ప్రబోధం. అంతేగాక అన్ని ఆరాధనలు ఒకే లక్ష్యాన్ని చేరుస్తాయి అని చెబుతారు. అదేవిధంగా ఒక అద్భుతమైన మానవీయ కోణం ఉంది ఆయన ద్వారా. అదేమిటి? భిక్ష తెచ్చినా అది అందరికీ పంచుతారు, మంచినీళ్ళైనా అందరికీ సమకూరుస్తారు. ఆయన దగ్గర కూర్చుని ఏ ఆరాధనా పద్ధతిలోనూ ఎవరికి ఇంకోరికి తేడా ఏం లేదు. అక్కడ ఇంకో విషయం ఏంటంటే అతడు బ్రాహ్మణుడా అబ్రాహ్మణుడా ప్రస్తావన లేదు. అతడు మానసికంగా ఎవరో దాన్ని బట్టి ఉంటుంది. భక్తి ప్రధానం, ఇతర విషయాలు కాదు. అతడి అంతరంగంలో ఉండేటువంటి భక్తి ప్రపత్తులకు మాత్రం పెద్దపీట ఉంది. అట్లా అతి నిరుపేద అయిన వాడు అతని గుండెలో గన భక్తి ఉంటే మహల్సాపతిలాగా గౌరవించబడతాడు. అరే భగత్ అని పిలిచాడు ఆయన్ని. అదే ఆ పల్లెలో ఎవరు ఆయన పట్టించుకోరు. కానీ అతని గుండెలో భక్తి బాబాకు సంతోషం అన్నమాట, ఇష్టం అన్నమాట. అంతేకాదు ఆ సమాజం అంతా ఒక ఈనాడు పని చేసుకునే ఒక మాలపల్లె వంటిది షిరిడీ సమాజం. దానిని ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థాయిలో తనదైన ఉనికితో ప్రేరేపించినటువంటి మహానుభావుడు సాయి. అట్లని ఆయన శాస్త్రాలకు విరుద్ధమా? ఆయన ఎప్పుడూ శాస్త్రాలు, బ్రహ్మం అవి ఇవి మాట్లాడరు. కానీ అనుభవరూపకమైన రీతిలో భగవద్గీత గురించి మాట్లాడారు. ఒక్క శ్లోకానికే చెప్పినా ఈ సమయంలో పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి. మాస్టర్ గారిని ఎవరైనా గన భగవద్గీత ప్రవచనం అని పిలిచారా వెంటనే పోతారు. పోయి వెంటనే ఏమయ్యా మీరంతా భగవద్గీత చదువుతున్నారా? ఎక్కడన్నా ఇదిగో సాయిబాబా ఇలాంటి వ్యాఖ్యానం చెప్పారు, మీరు ఇంతకంటే ఇలాంటి సమానమైన వ్యాఖ్యానం ఎక్కడన్నా విన్నారా? త్రిమతాచార్యులైన పెద్దల నుంచి సామాన్యుల వరకు ఎవ్వరూ చెప్పని వ్యాఖ్యానం సాయిబాబా ఆ అగ్ని ఎదుట కూర్చొని చెప్పాడు. దాన్ని చెప్పేవారు ఆయన. అది చాలా అరుదైన విషయం. అంతేనా? అంటే రెండో విషయం ఏమిటి? ఒకసారి ఉపనిషత్తులలో ఈశోపనిషత్తు చాలా గొప్పదని దయానంద సరస్వతి ఎంతగానో ప్రస్తుతించారు. ఆర్య సమాజాన్ని స్థాపించి భారతదేశం అంతా ఒక అద్భుతమైనటువంటి భారతీయ సనాతన ధర్మంగా ఉండాలని కోరుకున్నటువంటి దయానందుడు ఎంతో గొప్ప ఋషీశ్వరుడుగా ప్రస్తుతి చెందినవారు. ఆయన గారు ఏమన్నారు తెలుసా? ఉపనిషత్తులు అన్నీ గొప్పవే, కానీ ఏ ఉపనిషత్తులు ఉన్నా లేకపోయినా ఒక్క ఈశోపనిషత్తు ఉంటే చాలు, సమస్త వేదాంత సారం అందులో ఉంది అని ప్రస్తుతి చేసింది ఈశోపనిషత్తు. అటువంటి ఈశోపనిషత్ సారాన్ని గ్రహించాలనుకున్న దాస్గడుకు సాయిబాబా ఒక విచిత్రమైన మాట చెప్పారు. ఏం లేదు, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా సాయి భక్తుడు. విల్లేపార్లీలో కాకా దీక్షిత్ ఇంటికి వెళ్తుంటావు కదా నువ్వు, ఈసారి నువ్వు అక్కడికి పోయినప్పుడు ఆ ఇంట్లో ఉండే దీక్షిత్ కానీ ఇంకెవరో కానీ కాదు,
వాళ్ళ ఇంటి పని పిల్ల ఈశోపనిషత్ సారాంశం చెబుతుందంటాడు. అంటే నిత్య జీవితంలోనే సర్వమానవాళి యొక్క సమస్త జీవన చర్యలలో వేదాంతం ఉపనిషత్ భావం ఉందని చెప్పక చెప్పిన కనుడు సాయీశ్వరుడు. అందుకే మనం ఒక చిన్న అలతి పాట రాసుకున్నాం. ఈశోపనిషత్తు పని పిల్ల పాటలో వివరించిన ఘనుడు సాయి. ఈశోపనిషత్తు పని పిల్ల పాటలో వివరించిన ఘనుడు సాయి. అంత అద్భుతమైన విషయం అది, మన జీవితంలో నిత్యము కనిపిస్తుంది. అదే ఆ ఉపనిషత్తులో ఉంది అని. అందుకని సాయి చరిత్ర చదివిన ఎవరికైనా అది తెలిసి ఉన్న విషయమే కదా. అందుకని సకల శాస్త్ర పారంగతుడై ఉంటే తప్ప అలా ఉండటానికి వీలు కాదు. ఆయన మాటలన్నిటిలో బ్రహ్మసూత్రాలు ఉంటాయి. నువ్వు చూసేదంతా కలిసి నేను నీలోనూ సర్వదా సర్వాత్మనా ఉన్నాను. పని చెయ్యి, దేవుడి నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు. అట్లాగా చిన్న చిన్న మాటలలో మహావాక్యాల వంటివి సాయి యొక్క ప్రవచనాలు. కనుక నిజంగా మనం గనక భారతీయులమైతే, హిందువులమైతే ఏమి చదవాలి, ఏమి నేర్చుకోవాలి అని అంటే ప్రస్థానత్రయాన్ని నేర్చుకోవాలనేది శంకర భగవత్పాదుల యొక్క మాట. ఆ విధంగా ప్రస్థానత్రయంలో ఉండేటటువంటి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ 3 కరతలామలకం సాయిబాబాకి. ఊరికే కాదు. ఏమిటండి మీరు ఒక్క శ్లోకానికి ఆయన అర్థం చెప్పేశారని దానికి ఏదో పొగిడేస్తున్నారా మీకు ఇష్టమైందని? లేదండి, ఆ పొరపాటు. మనకి ఇంకా సక్రమంగా అన్నీ తెలిసినట్లేదు. ఇంకొక విషయం వినండి. సాయిబాబా దగ్గరికి ఒక మూలే శాస్త్రి అని ఒక శాస్త్రం తెలిసిన పెద్ద ఆయన వచ్చాడు. ఆయనకు ఒక విషయం అవగాహన ఉంది. బాబాకి అవతల వాళ్ళ మనస్సులు తెరిచిన పుస్తకాలు అవి అర్థమవుతాయని. అందుకని ఇతర విషయాలు ఏమన్నా ఉంటే ఆయన మందలిస్తారో బాధపడతారో అనుకొని ఆయన ఏం చేశారు, భగవద్గీతలో ఒక శ్లోకంతో చెప్పుకుంటున్నాడు. సరిగ్గా ఈ శ్లోకం వచ్చేటప్పటికి బాబా అతనితో కూడా చెప్పారు. అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ అని మూలే శాస్త్రి చెప్పుకుంటే బాబా చెప్తున్నారు. ఆశ్చర్యపోయి ఇట్లా చూసి ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బాబా సంస్కృతం కూడా వచ్చు, భగవద్గీత నాతో చెప్పారు అని. దానికి అర్థమేం తెలుసా? ఎంతటి దురాచారుడైనా అనన్యమైన భావనతో నన్ను ఆశ్రయిస్తే నా కృపను తప్పక పొంది అతడు కృతార్థుడవుతాడు అని. అది సాయి యొక్క తత్వం. ఈనాటి మన సత్సంగానికి భరతవాక్యం. ప్రస్తుతానికి సెలవు. మనం ఆ కృతార్థత పొంది తీరుతామనే విశ్వాసంతో సత్సంగాన్ని కొనసాగించుకున్నాం. నమస్కారం.